1984వ సంవత్సరం భారతదేశం అద్భుతమైన విజయం సాధించింది. క్రికెట్ వరల్డ్ కప్ మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ నుండి బయటకొచ్చింది. ఈ వరల్డ్ కప్ భారత్ మరియు పాకిస్తాన్ కలిసి నిర్వహించనున్నారు. ప్రపంచానికి మనం ఏంటో చూపించబోతున్నాం. ఈసారి మనం వరల్డ్ కప్ గెలుచుకుంటాం, అది కూడా మన ఇంట్లోనే. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఈ ప్రపంచ కప్ నిర్వహించడానికి 30 కోట్లు అవసరం. కానీ మన దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అవును, ఒక్క పైసా కూడా లేదు. కాబట్టి ఈ రోజు మీ ముందుకు ఒక కథ తీసుకొని వచ్చాను. దీనిలో మనం ఒక్క పైసా కూడా లేకుండా వరల్డ్ కప్ ని ఎలా నిర్వహించామో చూద్దాం. మొదటగా బీసీసీఐ ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహించడానికి ముందుకొచ్చింది. అయితే ఈ వరల్డ్ కప్ నిర్వహించడానికి బీసీసీఐ ఇతర దేశాలకి, అంటే ఈ వరల్డ్ కప్ ఆడే ఇతర దేశాలకి గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి ఆతిథ్యానికి, ప్రయాణానికి, భద్రత కూడా డబ్బులు చెల్లించాలి. దీనంతటికి మొత్తం 30 కోట్ల అవసరం ఉంది. ఇది ఇండియా మరియు పాకిస్తాన్ కలిసి చెల్లించాలి. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ ఇండియా మరియు పాకిస్తాన్ కలిసి నిర్వహిస్తున్నాయి కాబట్టి. దీనిలో భాగంగా ఇండియా 20 కోట్లు చెల్లించాలి. ఎందుకంటే మనం ఎక్కువ మ్యాచ్లు నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో బీసీసీఐ పెద్దగా నిధులు లేవు. అయితే ఈ వరల్డ్ కప్ నిర్వహణకి డబ్బు ఒక భాగం డైరెక్ట్ స్పాన్సర్షిప్ నుండి మరియు మరొక భాగం టీవీ ప్రసారాల నుండి వస్తుంది. కానీ ఈ టీవీ ఛానళ్లు టీవీ ప్రకటనలు మరియు గ్రౌండ్ ప్రకటనల ద్వారా ఈ డబ్బును సంపాదిస్తాయి. అయితే ఈ రాయల్టీ డబ్బు ప్రపంచ కప్ తర్వాత మాత్రమే టీవీ ఛానళ్లు బీసీసీఐకి చెల్లించగలవు. కానీ బీసీసీఐ 1984 డిసెంబర్ నాటికి 4 కోట్లు గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పౌండ్లలో చెల్లించాలి. అంటే సుమారు 1.8 మిలియన్ పౌండ్లు. ఆ సమయంలో భారతదేశం పరిమిత మార్కెట్ గా ఉండేది. అంటే మనకు పెద్దగా విదేశీ నిల్వలు ఉండేవి కావు. అందువల్ల ప్రభుత్వం ఆ నిల్వలను విడుదల చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండేది. సులభంగా చెప్పాలంటే రూపాయల కంటే పౌండ్లలో చెల్లించే విదేశీ పెట్టుబడిదారులు మనకు అవసరం. అయితే స్పాన్సర్లు డబ్బు ఇస్తే అది వాళ్ళ సేల్స్ పెరగాలన్న ఆశతోనే ఇస్తారు. కానీ భారతదేశం వంటి అభివృద్ధి చెందని దేశంలో వాళ్ళు పెట్టిన డబ్బును తిరిగి పొందడం చాలా కష్టం. అందువల్ల మనకి విదేశీ స్పాన్సర్లు దొరకడం చాలా కష్టమైంది. అయినా బీసీసీఐ ప్రయత్నించి కోకోకోలా, రోత్మన్స్, గ్రిండెస్ బ్యాంక్, కోడక్, జిల్లెట్, మిత్సుబిషి వీరందరినీ కలిసి సాయం చేయాలని కోరారు. అయితే వీరందరూ కలిపి 38 లక్షలు ఇస్తామన్నారు. 38 లక్షలు. కానీ మనకు గ్యారెంటీ సొమ్ము చెల్లించడానికి 4 కోట్ల అవసరం. సమయం దగ్గర పడుతుంది. అయితే అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే గారు రాజీవ్ గాంధీ గారిని కలిశారు. అయితే అప్పటి రాజీవ్ గాంధీ గారి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. తల్లి మరణం తర్వాత రాజకీయ రంగంలోకి నెట్టబడిన ఆయన అనుభవం లేకపోవడంపై తన సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సాల్వే గారు 1.8 మిలియన్ పౌండ్ల విదేశీ నిల్వలను కేవలం ఒక ఆట కోసం అడగడానికి వచ్చారు. ఈ డబ్బుని సాధారణంగా ఆర్థిక సంక్షోభాలు మరియు యుద్ధ సమయంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధిని ఒక ఆట కోసం అడగడానికి సాల్వే గారు వచ్చారు. కానీ రాజీవ్ గాంధీ గారు రిస్క్ తీసుకున్నారు. మనం ఆ డబ్బును చెల్లించకపోతే భారతదేశం ప్రపంచ స్థాయిలో అవమానానికి గురవుతుందని, 1983లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ భారతీయులకు చాలా దగ్గరైందని, కాబట్టి ఇది రిస్క్ అయినప్పటికీ తీసుకోవడం అవసరమని వారు భావించారు. భారతదేశం 1.8 మిలియన్ పౌండ్లను చెల్లించింది. కానీ మిగతా మొత్తానికి బీసీసీఐ ఎలా అయినా ఒక స్పాన్సర్ ని తీసుకొని రావాలని రాజీవ్ గాంధీ గారు సాల్వేతో అన్నారు. అయితే స్పాన్సర్ల కోసం వెళ్ళక ముందే కొత్త సమస్య వచ్చి పడింది. దూరదర్శన్ బీసీసీఐకి రాయల్టీ చెల్లించేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఈ రాయల్టీ సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. బీసీసీఐకి ఈ డబ్బు చాలా అవసరం. కానీ దూరదర్శన్ తప్పు లేదు. ఎందుకంటే బీసీసీఐ ఐసీసీకి హామీ ఇచ్చిన సమయంలో ప్రపంచ కప్ ని ఖచ్చితంగా నిర్వహించేందుకు 30 కోట్లతో ప్రసార సాధనాలని అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 30 కోట్లని దూరదర్శనే భరిస్తుంది. అందుకే బీసీసీఐకి అదనపు 6 కోట్లు చెల్లించేందుకు వీలు కాదని దూరదర్శన్ తెగేసి చెప్పింది. కానీ బీసీసీఐ ఈ వరల్డ్ కప్ నిర్వహించడానికి మొత్తంగా ఇంకా 20 కోట్ల అవసరం ఉందన్న విషయం మనకి తెలిసిందే. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ మరియు పివి సింగ్ ల మధ్య వివాదం చెలరేగింది. పివి సింగ్ ను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి బదిలీ చేశారు. అయితే ఇది జరిగిన వెంటనే సాల్వే గారు ధీరుభాయ్ అంబానీ గారికి కాల్ చేశారు. చేసి ఒకే ఒక ప్రశ్న అడిగారు. వరల్డ్ కప్ కి స్పాన్సర్ గా ఉండడానికి మీకు ఆసక్తిగా ఉందా? ధీరుభాయ్ అంబానీ గారు ఒక్క షరతుతో ఒప్పుకున్నారు. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో జరిగే మ్యాచ్ లో తను ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి పక్కన కూర్చోవాలని. రాజీవ్ గాంధీ గారు దానికి ఒప్పుకున్నారు. డీల్ పూర్తయింది. అంబానీ ముందుగా భారత ప్రభుత్వానికి 4 కోట్లు చెల్లించారు. మీకు గుర్తుండుంటే భారత ప్రభుత్వం ఈ గ్యారంటీ సొమ్ము తన విదేశీ నిల్వల నుండి చెల్లించింది. తర్వాత టైటిల్ స్పాన్సర్షిప్ కి మరొక 1.5 కోట్లు చెల్లించారు. మరియు రిలయన్స్ తరపున నిర్వాహకుడిగా అనిల్ అంబానీని నియమించారు. అయితే అనిల్ అంబానీ తన తొలి ఇంటర్వ్యూలో ప్రపంచ కప్ కోసం మీ ప్లాన్స్ ఏంటి అని అడిగినప్పుడు ప్రపంచ
ప్రపంచ కప్ అదేంటో నాకు తెలియదని చెప్పారు. షాక్ అయిన ఇంటర్వ్యూవర్, మీరు స్పాన్సర్ చేస్తున్నది అని అడిగినప్పుడు అంబానీ గారు, అది ప్రపంచ కప్ కాదు, అది రిలయన్స్ కప్, దాన్ని అలాగే పిలవండి అని సమాధానం ఇచ్చారు. ఇది రిలయన్స్ ప్లాన్. సాధారణంగా డబ్బు పెట్టి అమ్మకాలు పెంచాలని ఆశిస్తారు, కానీ అంబానీకి ఒకే లక్ష్యం ఉంది, బ్రాండ్ గుర్తింపు. ఈ ప్రపంచ కప్ ద్వారా భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా రిలయన్స్ గ్రూప్ గురించి తెలియాలని ఇండియా పాకిస్తాన్ జాయింట్ ఆర్గనైజేషన్ కమిటీ పేరు కూడా రిలయన్స్ కప్ ఆర్గనైజేషన్ కమిటీగా మార్చారు. ఈ సమస్య పరిష్కరించిన తర్వాత సాల్వే గారు మళ్ళీ రాజీవ్ గాంధీ గారిని కలిశారు. రాజీవ్ గాంధీ గారి సహాయంతో దూరదర్శన్ తో బీసీసీఐ ఒక కొత్త ఒప్పందం చేసుకుంది. దూరదర్శన్ బీసీసీఐకి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, కాకపోతే గ్రౌండ్ లో ఉన్న అన్ని అడ్వర్టైజింగ్ బోర్డులకు వచ్చే డబ్బులు మేమే తీసుకుంటామని సాల్వే గారు చెప్పారు. నిజానికి ఈ గ్రౌండ్ లో ఉండే అడ్వర్టైజింగ్ బోర్డు డబ్బులు దూరదర్శన్ కి చెల్లుతుంది. అయితే ఈ ఒప్పందం కుదిరిన వెంటనే అంబానీలు భారతదేశంలోని అన్ని స్టేడియాల్లో అన్ని ప్రకటనల హక్కులను 2.6 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు. అంతటితో ఆగకుండా రిలయన్స్ అఫీషియల్ స్పాన్సర్ రైట్స్ కూడా గెలుచుకుంది. కానీ ఒక చిన్న సమస్య ఉంది, ప్రపంచ కప్ కు ఇంకొంత డబ్బు అవసరం ఉంది. టికెట్ల అమ్మకాల ద్వారా కోట్లు సంపాదించవచ్చు, కానీ ఈ డబ్బు ఈవెంట్ తర్వాతే వస్తుంది. అప్పుడు రిలయన్స్ బల్క్ లో అన్ని మ్యాచ్లు మరియు స్టేడియాలలో టికెట్లు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి వారే టికెట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో రిలయన్స్ వాళ్ళ వస్తువులు కొనుగోలు చేసే వారికి టికెట్లు ఫ్రీగా ఇచ్చేవారు. మొత్తానికి ఇండియా వరల్డ్ కప్ నిర్వహించడంలో గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ వరల్డ్ కప్ నిర్వహణతో రిలయన్స్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అంతేకాకుండా భారత్ కు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు. వాస్తవానికి బీసీసీఐ 6 కోట్ల రూపాయలు సంపాదించింది. భారత జట్టు వరల్డ్ కప్ గెలవలేదు, కానీ సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. సాల్వే గారి పట్టుదల మరియు చాకచక్యంతో, అంతేకాకుండా రాజీవ్ గాంధీ మరియు అంబానీల ప్రోత్సాహంతో భారత్ చేతిలో ఒక్క రూపాయి లేకుండానే ప్రపంచ కప్ నిర్వహించింది. ఇది ఆ సమయంలోనే అత్యంత విజయవంతమైన వరల్డ్ కప్ లలో ఇదొక్కటి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.